గురువుగారు జూన్ 6న పంచగ్రహ కూటమి అనేది Yeah. వస్తుంది అని Yeah. అందరూ అనుకుంటున్నారు. దానికి సంబంధించి చాలా వీడియోస్ వైరల్ అవుతుంది. అవునమ్మా. అసలు ఏమిటి ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటి? ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? అసలు పంచగ్రహ కూటమి నాడు చేయాల్సిన పనులు ఏమిటి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, పంచగ్రహ కూటమి 6వ తేదీ ఒకటే కాదు, 5, 6, 2 రోజులు ఓకే, 2 రోజులు ఉంది. చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు ఆ సమయంలో. ఆ చంద్రుడు ఉన్నప్పుడు మిగతా 4 గ్రహాలు కూడా అక్కడ ఉంటున్నాయి. ఓకే అంటే ఎవరెవరు? రవి, గురువు, బుధుడు, శుక్రుడు కూడా అక్కడ ఉంటారు, ఓకే. ప్లస్ చంద్రుడు. ఈ 2.5 రోజులే చంద్రుడి యొక్క ప్రయాణం ఒక రాశిలో ఉంటుంది కాబట్టి 5, 6 అయిపోగానే 7వ తేదీ మిథునంలోకి వెళ్ళిపోతాడు. ఈ గ్రహాలన్నీ దాదాపుగా 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. చతుర్గ్రహ కూటమి ఉంటుంది. అయితే దీనివల్ల చాలా మంది ఏమనుకుంటున్నారంటే పంచగ్రహ కూటమి వల్ల ఏదో విపత్తు వస్తుంది అనుకుంటున్నారు. పంచగ్రహ కూటమి వల్ల ఏ విపత్తు రాదు. దేని వల్ల రావచ్చు వస్తే అంటే మనకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంతో ప్రారంభమైంది. అధిపతి కుజుడు. అయితే ఈ కుజుడు ఓన్ హౌస్ లోకి వస్తున్నాడు ఇప్పుడు అగ్నితత్వ రాశుల్లోకి. మేషంలోకి ఎంటర్ అవుతున్నాడు 1వ తేదీ నుంచి 1, 2 తేదీల మధ్యలో. అదే విధంగా శని దృష్టి కుజుడి మీద ఉంది. ఎప్పుడైనా శని దృష్టి కుజుడి మీద ఉన్నా, శని కుజులు కలయికున్నా ఏమవుతుంది అంటే సహజంగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం, అంటే కోపాలు, గొడవలు, విద్వేషాలు, ఈ యుద్ధాలు దీంతో ప్రారంభమైంది. కాబట్టి శని కుజులు కలిసినా, శని కుజులు శనిని కుజుడు వీక్షించినా, కుజుడు శనిని వీక్షించినా ఏం జరుగుతుంది అంటే 3వ దృష్టితో వీక్షణ ఉండడం వల్ల అది కూడా కొమ్మల నుంచి మేషాన్ని చూస్తాడు శని ఖచ్చితంగా. అంటే రాశి దృష్టి అంటారు జైమిని ఆస్ట్రాలజీలో. అండ్ పరాశర పద్ధతిలో కూడా రాశి గ్రహ దృష్టి ఉంటుంది. ఉన్నప్పుడు 2 ఒకటేమో విరుద్ధమైన గ్రహాలు, ఈ 2 ఒకటేమో అగ్నితత్వ రాశుల్లో ఉంటుంది, ఓన్ హౌసెస్ లో ఉంటాయి. అలా వీక్షించుకున్నప్పుడు ఎప్పుడైనా మీరు మైథుని జ్యోతిష్యం అని ఉంటుందమ్మా. మైథుని జ్యోతిష్యంలో ఈ 2 గ్రహాలు కలిసిన వీక్షించుకున్నా కలిగేవి ఏమిటంటే విపత్తులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. యుద్ధ సంబంధించినవి, అనేకమైన మార్పులు, అల్లర్లు, గొడవలు ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఈ గ్రహాల వల్ల వస్తుంది. ఇది ఈ సంవత్సరం యొక్క ఫలితం వల్ల కొంత, ఈ గ్రహాల సంబంధం వల్ల కొంత. అంతేగాని పంచగ్రహ కూటం వల్ల ఇబ్బంది రాదు. పంచగ్రహ కూటం వల్ల ఇంకోటి వస్తుంది. ఏమిటది అంటే సూర్య భగవానుడు శుక్రుణ్ణి, బుధుణ్ణి కంబస్ట్ చేసుకొని ఉంటున్నాడు వృషభంలో. అయితే తన రాశి నుంచి 10వ స్థానంలో ఉంటున్నాడు. మనకి దీనివల్ల ఏమిటంటే గవర్నమెంట్ అసలు ఎప్పుడూ కనీ విని ఎరుగునటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితి వస్తుంది. ఆ నిర్ణయాలు తీసుకున్నందుకు కూడా కొన్ని అల్లర్లు కానీ, గొడవలు కానీ, ఇవి కానీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అటువంటిది. ఎందుకంటే రవి కదా, సూర్య భగవానుడు గవర్నమెంట్ కారకుడు కదా, ఆయన అస్తంగతం చేసుకున్నాడు కదా, అందుకని ఇటువంటివి పనిచేస్తూ ఉంటాయి. అదొకటి. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల 12 రాసుల వారికి కొన్ని పరిణామాలు జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని మంచి ఉంది, జాగ్రత్త ఉంటుంది. మేషం నుంచి 12 రాసులు చూసుకున్నట్లయితే ఫ్రమ్ మేషం ధనస్థానంలో గ్రహాలు ఉన్నందుకు ధనపరంగా బాగుంటుంది. కొంతవరకు మన సంతాన పరంగా కొంత రుణాలు లభించడము, కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది మేషం వారికి. కానీ జాగ్రత్తలు ఏమిటంటే కమ్యూనికేషన్స్, మధ్యవర్తిత్వంగా ఉండేదైనా సంతకాలు పెట్టడం కానీ, వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, విదేశాలకు వెళ్ళడము, లాంగ్ జర్నీ చేయడం ఇట్లాంటివి మంచిది కాదు మేషం వారికి. ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే అప్పులు ఇవ్వడము, తీసుకోవడము, ఫైనాన్షియల్ మ్యాటర్స్, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది కాదు. కాకపోతే రాజకీయంగాను లాంగ్ జర్నీ చేయడం ద్వారా హైయర్ ఎడ్యుకేషన్స్ కి అండ్ గృహం కొనుగోలు చేయడానికి బాగుంది. ఇక మిథునం వారికి కనుక తీసుకుంటే వీళ్ళు మాత్రం కొద్దిగా సంతాన సంబంధించిన విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని, ప్రేమించి వివాహం చేసుకునే విషయంలోని, మరియు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వీరు పర్టికులర్ గా. అయితే వీరికి బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్ గా వీళ్ళకి గతంలో ఏమైనా వివాదాల్లో ఉన్నటువంటి గృహ సంబంధించినవి కొంత ఫ్రీ అవుతాయి, ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వస్తుంది. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు ఇది మూఢము అయినప్పటికీ కూడా కొంత వివాహ సంబంధించిన విషయాలు కొంత మూమెంట్ వస్తుంది, కొంత లాభాలు, వ్యాపార లాభాలు కొంత కలుగుతాయి, కొన్ని ఆగినా కొంత లాభాలు కలుగుతాయి. అండ్ అదే విధంగా కొంత గృహ లాభం, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. లాభం కాదు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహం వారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీళ్ళకి కలిగేటువంటి ఫలితాలు అప్పులు లభిస్తాయి. ఫైనాన్షియల్ గతంలో ఆగిపోయిన ధనం కొంతవరకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఇక్కడ ఈ సింహం వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాస్త రాజకీయ నిర్ణయాలు తీసుకునే విషయంలోని,
మరియు అదేవిధంగా షేర్ మార్కెట్ విషయాలను, వ్యాపారాల్లో సిగ్నేచర్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రైట్. కన్యవారికి గనక చూసుకున్నట్లయితే వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి అంటే, వీళ్ళకి సహజంగానే కేతువు సంచారం జరిగేటప్పుడు కొంచెం ఆలోచన విధానాల్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటుంది. వీరేం జాగ్రత్త తీసుకోవాలంటే, వీరికి లేదా వీరి జీవిత భాగస్వామికి ఇద్దరికి ఒకటేసారి ఉద్యోగ సంబంధించిన సమస్య ఒకేసారి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. దీనికి ఎక్కువ ఏం టెన్షన్ పడకుండా ఇందాక ఒక వీడియోలో చెప్పినట్టుగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకుంటే సరిపోతుంది. మరి వీళ్ళకి కలిగే ఫలితాలు ఏమిటంటే, రాజకీయ లబ్ధి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా లాభాలు కొంతవరకు ఉంటాయి. అండ్ కొంత అంటే గతంలో ఉన్న కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా కొంత తగ్గుతాయి చెప్పాలంటే. బట్ ఫైనాన్స్ ఎవరికి ఇవ్వకూడదు వీళ్ళు, కన్యా లగ్నం వాళ్ళు వీళ్ళు కూడా. ఇక తులవారి గనక చూసుకున్నట్లయితే వీరు పర్టికులర్గా లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. బంధువర్గంలో లేదా తమ్ముడు వరుస వాళ్ళకి, మేనమ్మ వరుస వాళ్ళతో ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, తమ్ముడు వరుస వాళ్ళతో ఏదైనా రుణ సంబంధించినవి చేసే విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. బట్ వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గృహ వస్తు వాహన లాభం ఉంటుంది వీరికి. ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా కొన్ని ఇబ్బందులున్నా లాభం కూడా ఉంటుంది ఇన్సూరెన్సెస్ మూలంగా, అష్టమంగాధిక గ్రహాలు అయినందుకు. ఇక వృచ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీరికి కలిసి వచ్చే అంశాలు కనుక చూసుకున్నట్లయితే కొత్త పరిచయాలు ఏర్పడతాయి, వ్యాపార లాభాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వీరికి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి ట్రై చేసుకోవచ్చు. బట్ వీరికి జాగ్రత్తలు ఏమిటంటే, వీళ్ళకి కూడా షేర్ మార్కెట్, ఫైనాన్స్ విషయము, సంతానానికి ధనం ఇవ్వాల్సిన వాటిలో చిన్న చిన్న వివాదాలు వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ అదేవిధంగా షేర్ మార్కెట్ చూసుకోవాలి వీళ్ళు కూడా. ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే వీరు పర్టికులర్గా వ్యాపారాల సంబంధించిన విషయంలో పార్ట్నర్స్ని తీసుకునే విషయంలోని పర్టికులర్గా ధనస్సు లగ్నంలో ఎవరైనా జన్మించారంటే వాళ్ళకి పర్టికులర్గా వివాహ సంబంధించిన విషయం ఇబ్బంది ఖచ్చితంగా 90% ఉంటుంది. ఈ పర్టికులర్ టైంలో వివాహ సంబంధించిన మాట్లాడుకోకపోవడమే మంచిది ఈ 15 రోజులు కూడా. పర్టికులర్గా ఈ చతుర్గ్రహ కూటమి జరిగిపోయే వరకు ఆల్మోస్ట్ మనకి 14-15 జరిగిపోతుంది. చతుర్గ్రహ కూటమి పంచమం అయిపోతుంది, చతుర్గ్రహ కూటమి జరిగిపోతుంది. అప్పటి వరకు వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడకపోవడం 100% కరెక్ట్. అదేవిధంగా కొత్త కోర్సెస్ ఏదైనా చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకొని చేయాలి. అండ్ వీళ్ళకి జాగ్రత్త ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీరికి ఉద్యోగ అవకాశాలు ఇంతకాలం లేనటువంటి అవకాశాలు ఇప్పుడు ఏర్పడతాయి. కొంచెం ఆరో స్థానం అనేటువంటిది జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా చూపిస్తుంది. కాబట్టి కెరియర్ గ్రోత్ ఉంటుంది చెప్పాలంటే. అదే గతంలో మానేస్తాను, కొత్తది వస్తుందో రాదో ఈ టెన్షన్ తగ్గుతుంది ధనస్సు వారికి. ఇక మకరం వారికి గనక చూసుకున్నట్లయితే వీరికి పర్టికులర్గా గమనించుకున్నట్లయితే కొంత ఆధ్యాత్మిక చింతన, బ్యాంకింగ్ నుంచి లేదా తండ్రుల నుంచి, గురువుల నుంచి సపోర్ట్ లభించడము, ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, సంతాన సంబంధించిన విషయాల్లో కొంతవరకు ప్రోగ్రెస్ కొంచెం ఇవి ఉంటాయి. అయితే వీరికి జాగ్రత్త ఏమిటి అంటే, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తమ్ముడు వరుస వారితో ఎవరితోనైనా వాళ్ళు చెప్పిన మిస్గైడ్ వల్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అప్పులు ఎక్కువగా ఇవ్వకూడదు. అండ్ ఉద్యోగ విషయాల్లో వీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీరికి కలిగే ఫలితాలు విదేశీ యోగము కలుగుతుంది, ప్రాపర్టీ యోగం ఉంటుంది. అండ్ అదేవిధంగా కొంత ఇన్సూరెన్సెస్ మూలంగా కొంతవరకు లబ్ధి ఉంది. కాకపోతే వీరు కొంత కుంభం వారు కూడా కొంత షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా కొంత వివాహ సంబంధించినవి కూడా కొంతవరకు మూమెంట్ ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే, పాజిటివ్ చెప్పుకోవాలంటే. ఇక మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీరు కొంత ఏదైనా కోర్సెస్ తీసుకునే విషయం కానీ, వివాహ సంబంధించినటువంటి అంటే కోర్సెస్ ఒకటి, అండ్ షేర్ మార్కెట్ కొంచెం అంటే లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు కానీ షార్ట్ టర్మ్ చేయకూడదు. ఉద్యోగ సంబంధించిన విషయంలో మీనం వారు కూడా కొంత అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా ఎల్నాడు సైడ్ నడుస్తుంది, కొంత పాపకత్తిరిలో ఉంది కాబట్టి ఏంటంటే అన్ని స్ట్రక్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రతి రాశి వారు కూడా ఏంటంటే సింపుల్గా రెమెడీ ఏమిటి దీనికి అంటే, కుజ, శని, రవి, కేతు, వీలైతే రాహుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయడము, గోవుకి బెల్లము, క్యారెట్స్ కనుక తినిపించినట్లయితే ఖచ్చితంగా వీరు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది వీరికి. సో చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. చాలా మంది భయపడుతున్నారండి పంచగ్రహ కూటమి గురించి. ఇంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. మేషరాశి మొదలు మీన రాశి వరకు ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ విషయంలో జాగ్రత్తలు వహించాలి, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా చెప్పారు. పరిహారాలు కూడా చెప్పారు.
పాటించే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, లేదా గురువు గారిని కలవాలి. ప్రత్యేకంగా ఆస్ట్రాలజీకి సంబంధించి మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, మాది ఈ రాశి పర్టికులర్గా మేము ఈ విషయంలో బాధపడుతూ ఉన్నామని మీరు అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు సంబంధించిన సమస్యకి పరిహారం చెప్పడం జరుగుతుంది. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.